అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రఘురామకృష్ణరాజు తిరిగి సొంత ఇంటికే చేరుకున్నానని అన్నారు. అయితే గతంలో జగన్ తో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట నిజమేనన్న ఆయన అవన్నీ ఇప్పుడు లేవని చెప్పారు. జగన్ తన్ను నరసాపురం పార్లమెంట్ నుండి పోటీ చేయమని అడిగారన్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి లలిత ఫేస్ టు ఫేస్. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు కొద్దిసేపటి క్రితం వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన టీడీపీ వీడడం గల కారణాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు టీడీపీ వీడటానికి నాకు ఎటువంటి మనస్పర్ధలు పార్టీ నాయకులతో లేవు. ఎటువంటి మనస్పర్ధలు లేవు. నేను వీడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే నా నియోజకవర్గ ప్రిడామినెంట్లీ నా నియోజకవర్గ ప్రజలు మనసు అర్థం చేసుకున్నాను. అందరూ కూడా మీకు ఓటేస్తాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, కానీ మీరు ఆ పార్టీలో ఉంటే బాగుంటుందండి అని అనటం జరిగింది. మెజారిటీ ఆఫ్ ది రాష్ట్ర ప్రజలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు అన్న నిజం కూడా తెలుసుకున్నా. అదే సమయంలో మీరు అందరికీ తెలిసినట్టు ఇదివరకు నేను కొన్ని మనస్పర్ధలతో ఈ పార్టీ నుంచి బయటకు వచ్చాను. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఈ పార్టీలో ఉన్న నా ఓల్డ్ కొలీగ్స్ అందరూ, నేను పార్టీ నుంచి బయటకు వచ్చినా అందరితో కూడా నాకు స్నేహ సంబంధాలే ఉన్నాయి. నేను రాజకీయాలు చేయటానికి, వ్యక్తిగత విమర్శలు చేయటానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. మీరు అబ్జర్వ్ చేసుంటే మీ మీడియా వాళ్ళు, గత 9 నెలలుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ, పార్టీ కానీ నేను ఒక్కసారి కూడా నా నోట్లోంచి రాలా. నేను ఎంతసేపు ఓకే ఆ పార్టీ పథకాలు చేపట్టింది, యూ సపోర్ట్ ది పార్టీ అనే నేను చెప్పడం జరిగింది. అదే సమయంలో నవరత్నాలు అని చెప్పి వీళ్ళు ఒక స్కీమ్ తోటి రావడం జరిగింది. అందులో కొన్ని స్కీముల్ని నేను నిన్నటిదాకా ఉన్న పార్టీ కూడా కొన్ని స్కీముల్ని ఫాలో అవ్వటం జరిగింది. పబ్లిక్కి నచ్చినాయి ఆ పాలసీలు. కానీ ఫైనాన్షియల్గా అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి ఎక్కువ జరిగితేనే సంక్షేమానికి డబ్బులు ఉంటాయి. అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి కూడా నిధులు సామరస్యంగా పోరాడాలి. ఇవ్వకపోతే తోలు తీస్తా, ఇవ్వకపోతే తంత అంటే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. సో అటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. సామరస్యంగా కేంద్రంతో మనకి రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే ప్రజలు కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వలన అది జరుగుతుంది అన్న నమ్మకం. బట్ ఇదంతా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతాడు, అంతా బాగానే ఉంది, నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా, నేను ఈ పార్టీలోకి ఎలా రాగలను, ఇదివరకు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, మనస్పర్ధలు ఉన్నాయి కదా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాగే అంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. సరే, నా నియోజకవర్గం వరకు నాకు ఇబ్బంది ఏమీ లేదు అని నేను అనుకున్నా. కానీ అదే సమయంలో ఇంత మునుపు నా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మిత్రులు ప్రశాంత్ కిషోర్ గారు కానీ, మా విజయసాయి రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది, తర్వాత అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా మేము మాట్లాడుకుని, వచ్చే నాయన నువ్వు సొంత ఇంటికి, నీ కోసం కాకపోయినా ప్రజల కోసమైనా నువ్వు రా అని చెప్పి ఆహ్వానం. మీ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు? 7 ఉంటాయి, అంతకన్నా ఇది గెలిచే అవకాశం లేదు. 7 గెలుస్తారు. షూర్. ప్రజల అభిప్రాయం మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో లలితాదేవి, భారత్ టుడే, హైదరాబాద్.